అందరికీ ఆల్వార్ గడ్డ అంటే తెలుసా? అదేనండి టాపియోకా అంటారు. ఇది చాలా అంటే చాలా ఆరోగ్యకరమైంది. దీంట్లో ఎక్కువ ఫుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది ఎవరైనా తినచ్చు. ఇదేంటంటే మనకి గడ్డల రూపంలో అమ్ముతారు, లేదంటే ఉడకబెట్టినవి కూడా అమ్ముతారు. ఎలా మనం సొంతంగా తెచ్చుకొని ఎలా ఉడకబెట్టాలంటే ముందు క్లీన్ చేసుకొని ఆ కత్తితో అక్కడక్కడ ఏ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే అది బాగా ఉడికినప్పుడు మనకి విరబూసినట్టు పగులుతుంది అనమాట. అందుకే ఈ ఘాట్లు పెట్టుకోవాలి మనం అక్కడక్కడ, అంతేగాని వాటిని కోయకూడదు. చూసారు కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని మనం దాన్ని ఒక కుక్కర్లో కింద వాటర్ పోసి ఒక రాయి పెట్టుకోండి, ఏదన్నా పలచగా ఉండే రాయి పెట్టుకోండి. ఆ రాయికి ఆ వాటర్కి ఈ గడ్డలకి టచ్ కాకుండా మనం ఈ గడ్డల్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఒకవేళ టచ్ అయ్యిందనుకోండి, ఆ వాటర్ అంతా దీనికి వచ్చి ఆ గడ్డ అనేది కొంచెం వాటరీగా జిగటగా ఉంటుంది. అట్ట కాదు కదా, మనకి మంచిగా ఉండాలంటే ఈ విధంగా చేయాలి. ఇప్పుడు కొంచెం కల్లుప్పు, కొంచెం తినే సోడా, ఇవి రెండు వేసుకోవాలండి. వేసి మనం కుక్కర్ మూత పెట్టేసి, చూసారు కదా, వాటర్కి టచ్చే కాకూడదు. ఒక 10 మినిట్స్ చాలు. విజిల్ కూడా పెట్టాలి. 10 మినిట్స్ మనం ఇట్లా ఉడకపెట్టుకోవాలి. విజిల్ వచ్చిన తర్వాత 5 మినిట్స్ ఆపేసి మనం చూసినట్లయితే అది ఆ గడ్డ అనేది విచ్చుకొని ఉంటుంది అనమాట. చూసారు కదా, ఇట్లా విరబడుతుంది. మనం కొనేది కూడా ఈ విధంగా ఉన్నప్పుడే మనం కొనుక్కుంటుంటాం కదా. ఇది మామూలుగా అయితే డబల్ రేటు. ఉడకబెట్టింది తినాలంటే, కొనుక్కొని తినాలంటే డబల్ రేటు. మనకి ఈ కొంచెం తక్కువలో వస్తుంది. మనం ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవచ్చు. చూసారు కదా, వాటర్ తగలకుండా ఉన్న దానికి ఎట్లా ఉందో, పొడి పొడిగా ఉంటుంది. అదే వాటర్ తగిలితే మనకి జిగట్ వస్తుంది అనమాట. అప్పుడు టేస్ట్గా ఉండదు. ఈ విధంగా మనం చేసుకొని తినొచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, అప్పుడప్పుడు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. మంచి ఫుల్లు బలం కూడా ఇది. కొంతమంది అంటారు వాయువు అని, అట్లాంటివి ఏమి ఉండదండి. ఇంకా చిలగడ దుంపలు వాయువు అంటారు, కానీ ఇదైతే ఎవరైనా తినొచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు కూడా ఉడకబెట్టుకొని తినొచ్చు. ఈ విధంగా చేసుకోండి.